డేటా చౌర్యం కేసు పెద్దగా నిలబడదు అనేటువంటిది ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి మాట. ఎందుకంటే ఆధార్ అనేటువంటిది గతంలో ఎవరికెవరైనా అడిగితే ఇచ్చేసేవాళ్ళు అనుసంధానం చేసుకోవడానికి. అప్పట్లో మనం జియో సిమ్ములు చూస్తే మొదట్లో స్టార్ట్ అయినప్పుడు ఫింగర్ అందులో పెడితే ఆటోమేటిక్గా అయిపోయేది. అట్లాగే బ్యాంకులు కూడా ఆ సందర్భంలో నోట్ల రద్దు సందర్భంలో డైరెక్ట్గా నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, ఫింగర్ పెడితే కనుక ఆటోమేటిక్గా డబ్బులు క్యాష్ చేతికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఆ విధమైనటువంటి పనులు చేసినాయి. అంటే ఆధార్తో నేరుగా అనుసంధానానికి ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత డేటా మీద సుప్రీంకోర్టు దాకా కేసులు పడటం, ఆధార్ దానికి సంబంధించి కేసులు పడడంతో దాని మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు ఇది తప్పనిసరి చేయడానికి వీల్లేదన్నటువంటి తీర్పుతో పాటుగా దీన్ని ప్రైవేట్ వాటికి అనుసంధానించడానికి వీల్లేదన్నటువంటి ఆదేశాల నేపథ్యంలో ఆ తర్వాత చట్టాన్ని సవరణలు చేసుకుంటూ వచ్చి 2016లో చట్టమైంది ఇది, ఆధార్కి సంబంధించినటువంటి చట్టాన్ని. ఆ చట్టం ప్రకారం అట్లాగా ఇవ్వకూడదు అనేటువంటిది అప్పటి నుండి తీసేశారు. అప్పటి నుండినే జియోలు ఇప్పుడు మళ్ళీ మన దగ్గర జిరాక్స్ కాపీలు అడిగి తీసుకుంటున్నాయి ఆధార్కి సంబంధించి. అంతకుముందు అయితే నేరుగా మనం ఫింగర్ పెట్టగానే ఆధార్తో లింక్పై మన డీటెయిల్స్ అన్నీ చెప్పేవాళ్ళు, వెంటనే కార్డు ఇచ్చేసేవాళ్ళు, ఫోన్లు కూడా అట్లాగే అమ్మారు వాళ్ళు. అట్లాంటి స్టేజ్ నుంచి ఇది మారింది. అప్పుడు అలాంటి డేటా అంశానికి సంబంధించి అంటే 2016లో పెట్టినటువంటి కేసు ఇది చట్టం. కానీ 2014లోనే సేవామిత్ర అనేటువంటి యాప్ వచ్చింది. 2014లోనే ఈ సేవామిత్రకి ప్రొఫైల్ని అనుసంధానం చేశారు. అప్పుడే కలర్ ఫోటోలతో కూడినటువంటి మన డేటా అంతా కూడా దానికి వస్తూ ఉండేది. దాంతో లింక్ అయి ఉన్నటువంటి ఓటర్ల లిస్టు కూడా అప్పట్లో దాంతో లింక్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓటర్లను అప్పట్లో తొలగించాలనుకోలేదు, తొలగింపు అనేటువంటిది ఈ మధ్యం జరిగింది. ఇది మాత్రం కేసే. ఎందుకంటే ఎన్నికల సంఘానికే తెలియకుండా ఎన్నికల సంఘం లిస్టులో ఉన్నటువంటి ఓటర్లని దీని ద్వారా తొలగించడం. అయితే ఎన్నికల సంఘం నుండి ఫిర్యాదు రాలేదు. అంటే తప్పుడు ఫామ్ 7లు పెట్టారన్నటువంటి పేరుతో కేసులు నడిచినాయి తప్పించి మిగతా వాటిట్లలో అది నడవలేదు. కాబట్టి ఎన్నికల సంఘం కేసు పెడితే కానీ ఎట్లా తమది రిమూవ్ చేశారో చూడాలని కేసు పెట్టాలి, అది పెట్టలేదు. కాబట్టి అటుపక్క నుంచి కేసులు సీరియస్నెస్ లేదు. నిజంగా వాళ్ళు పెడితే మాత్రం అది ఖచ్చితంగా పెద్ద క్రిమినల్ కేసు. ఎందుకంటే మన ఆధార్ కార్డును పెట్టి మనమే ఓటు వద్దన్నామంటూ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయడం అంటే దాని వెనకాల చాలా పెద్ద క్రైమ్ ఉన్నట్టే. అసలు వాళ్ళ దగ్గరికి ఎట్లాగ వెళ్ళారు అది అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. అది తేల్చేటువంటి విధంగా దర్యాప్తు జరగట్లేదు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు దర్యాప్తు చేయాలి. అది ఇక్కడ డేటా చౌర్యం అనేది వీళ్ళు చేస్తున్న దర్యాప్తు అంతా ఆధార్తో లింకప్కి సంబంధించినవి. ఆధార్తో లింకప్కి సంబంధించినప్పుడు అయితే కనుక రేపు పొద్దున కోర్టుకు వెళ్ళినా కూడా 2014 అప్పుడు ఇచ్చారండి యాక్సెస్, అందులో మేము తీసుకున్నామని చెప్పి రేపు కోర్టుకు చెప్పేస్తే పెద్ద నిలబడేటువంటి కేసేం కాదు. కాకపోతే ఈ లోపుగా రాజకీయంగా దుమారం నడుస్తుంటుంది, వ్యవస్థ అంతా కూడా నడుస్తుంటుంది. మరి ఇంకేదన్నా చట్టాలను వినియోగిస్తారు లేదా ఎన్నికల సంఘం నుంచి కూడా ఇక్కడ కూడా కంప్లైంట్ చేపిస్తారా, భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.